మన గణేషుని కథలో చాలా హిడెన్ లేయర్స్ ఉన్నాయి. ఒక టైంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. అది ఆస్ట్రానమీలో కోడ్ అవ్వచ్చు, సైకాలజీలో డెప్త్ అవ్వచ్చు, సైన్స్లో విజన్ అవ్వచ్చు. మన పెద్దవాళ్ళు కథల రూపంలో చాలా విషయాలు దాచిపెట్టి ఉంచారు. మన దగ్గర నాలెడ్జ్ బట్టి మనకు ఆ నాలెడ్జ్ వచ్చాక మనం ఆ డాట్స్ని కనెక్ట్ చేసి డీకోడ్ చేయాలి. చాలామంది జ్యోతిష్య స్కాలర్స్ చెప్పారు ఏంటంటే, ఆ హెడ్ కట్ అనేది అదే టైంలో ఒక స్టార్ క్లస్టర్ సెట్ అవ్వడం అంట. అంటే తారా సమూహం కిందకి వెళ్ళడం, హారిజన్ కిందకి వెళ్ళి డిసపేర్ అయిపోవడం. ఇంకొకటి ఎలిఫెంట్ హెడ్ రీప్లేస్మెంట్, అంటే ఎలిఫెంట్ షేప్లో ఉన్న ఇంకొక స్టార్ గ్రూపింగ్స్ రైజ్ అవ్వడం. దీన్ని ఎగ్జాంపుల్లో చూస్తే కొంతమంది ఏం చెప్తున్నారంటే, జ్యోతిష్య వాక్యాల్లో మృగశిర నుండి రేవతి వరకు కొన్ని గ్రూపింగ్స్ని గజ ఆకార అంటే ఎలిఫెంట్ లైక్ అని ఇంటర్ప్రిట్ చేస్తారంట. మన ఏన్షియంట్ కాన్స్టలేషన్ షిఫ్ట్స్ని కథల రూపంలో ఎన్కోడ్ చేశారు ఇక్కడ. సో గణేష స్టోరీని స్కై మ్యాప్ డీకోడ్ చేయాలి. అదే డైరెక్షన్లో రెండో సైడ్ సైకలాజికల్ సింబలిజం అండ్ కాస్మలాజికల్ మెటఫర్ లేయర్స్లో సైకాలజీలో చూస్తే హెడ్ కట్ అంటే ఈగోని కట్ చేసినట్టు. ఎలిఫెంట్ హెడ్ అనేది బుద్ధి ప్లస్ మేధస్సు ప్లస్ జ్ఞానం. ఇప్పుడు శివుడు అంటే సుప్రీం కాన్షియస్నెస్, ఇగ్నోరెన్స్ని రిమూవ్ చేసి విజ్డమ్తో రీప్లేస్ చేసినట్టు. అంటే ఇట్స్ పునర్జన్మ, ట్రూ రీబర్త్. ఈగోని వదిలి జ్ఞానంతో పుట్టడం. మోడర్న్ సైన్స్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, ఇప్పుడు రియాలిటీ అవి. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్ పురాణాల్లో హెడ్ రీప్లేస్మెంట్ విజన్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ గ్లిమ్స్ లాగా. ఇంకా గజాసురుడు అనే టాపిక్ ఉంది. మల్టిపుల్ లేయర్స్. గణేష స్టోరీ అనేది ఒక మిరాకిల్ కాదు, అది ఒక 3-in-1 కోడ్ లాగా. ఆస్ట్రానమీలో కాన్స్టలేషన్ షిఫ్ట్, సైకాలజీలో ఈగో కట్ అండ్ విజ్డమ్ రైజ్, సైన్స్లో ఫ్యూచర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి విజన్ ఇవ్వడం. మిత్ కాదు, మల్టీ డైమెన్షనల్ నాలెడ్జ్ ఇది. సనాతన ధర్మం ఇది. గణేష.